స్వాగతం, సుస్వాగతం ఈ 2 ఒకటేనా? వీటి అర్థాలేమిటి? ఇప్పటి పరిస్థితుల్లో అయితే 2 ఒకటే. హ్మ్. స్వాగతం, సుస్వాగతం. అసలు స్వాగతము అనే దానికి మనం విడగొట్టుకుంటేనమ్మా ఆగతం, హ్మ్. స్వాగతం. ఆగతము అంటే రాక, సు అంటే మంచి, అంటే మీరు రావటం మంచి రాక అని. మీరు మా ఇంటికి రావటమో లేకపోతే ఇక్కడికి దయచేయటం, మా ఊళ్ళోకి రావటమో స్వాగతం, అది సరిపోయింది. మన వాళ్ళు సుస్వాగతం అని పెట్టారు. అంటే స్వాగతానికి ముందు ఇంకొక సు చేర్చారు, అంటే మంచి మంచి రాక అని. మంచి రాక అంటే సరిపోతుంది. మామూలు తెలుగులో మనం అర్థం చెప్పుకోవాలంటే మంచి మంచి రాక అని. అయితే ఈ సుస్వాగతం అనే పదం ఒకటే పదం రా అబ్బాయి, ఇక్కడ 2 మంచులని కాదు ఇక్కడ. ఎందుకంటే వాల్మీకి అంతటి గొప్పవాడు, ఆయనకంటే మించినటువంటి వాడు ఇంకొకడు లేడు. కవి అంటే సుకవి శబ్ద వాచ్యుండు వాల్మీకి అంటాడు మహానుభావుడు. కాబట్టి ఆయనకంటే గొప్ప ప్రయోగకర్త ఇంకొకరు లేరు. కాబట్టి ఆయన సుస్వాగతము అని పదప్రయోగం చేశాడు సుందరకాండలో. సుస్వాగతం ఉదీరయమానః అన్నాడు. అంటే సుస్వాగతం చెబుతున్నాయి, పలుకుతున్నాయి అంటాడు. అంటే ఒక పక్షులు పలకటాన్ని సుస్వాగతంతో పోల్చాడు. కాబట్టి సుస్వాగత పదం సాధువే. కానీ కొంతమంది అంటారు వాల్మీకి ప్రయోగించాడు కానీ సుస్వాగతం వాడకూడదురా, ఎందుకనంటే స్వాగతం అంటే సరిపోతుంది, సుస్వాగతాన్ని శ్రాద్ధ కార్యక్రమాల్లో వాడతారు. సుస్వాగతం అంటే తద్దినాలు పెట్టేటువంటి సమయంలో ఎవరైతే కర్త భోక్త అని 2 ఉంటారు. కర్త అంటే తద్దినం పెట్టేటువంటి వాడు, అంటే తద్దిన కార్యక్రమం చేయించేటువంటి వాడు, వాడు కర్త. భోక్త అంటే ఎవరైతే మన చనిపోయినటువంటి వారి తరపున భోజనం చేస్తాడే, వాళ్ళు కూర్చొని ఉంటాడే, వాడిని భోక్త అంటారు. ఇక్కడ కర్త చెప్పేటువంటి మంత్రాల్లో స్వాగతము అంటాడు. అప్పుడు అంటే చనిపోయినటువంటి వారి తరపున ఎవరైతే కూర్చొని ఉన్నాడో ఆయన చెప్పేటువంటి మంత్రాల్లో సుస్వాగతము అనే పదం ఉంది. అంటే చనిపోయినప్పుడు శ్రాద్ధాల్లో వాడేటువంటి పదం సుస్వాగతము, ఆ కార్యక్రమాల్లో వాడేటువంటి పదము, దాన్ని తీసుకొచ్చి ఒక మంగళకరమైన కార్యక్రమాల్లో, ఒక గొప్ప సమావేశాల్లో సుస్వాగతం అనే పదం వాడుతున్నాము, అది అలా వాడద్దు, స్వాగతం అంటే సరిపోతుంది అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కాదురా నాయన, ఆదికవి వాల్మీకి కంటే సుందరకాండ కంటే మహిమోపేతమైంది ఇంకొకటి లేదు. ఆయనే సుందరకాండలో సుస్వాగతం అని వాడాడు కాబట్టి సుస్వాగతం అని వాడటంలో ఎటువంటి తప్పు లేదు. ఇలాగా అటు పండితులు ఉన్నారు, ఇటు పండితులు ఉన్నారు. కానీ మనం మాత్రం వాల్మీకినే మనం శిరోధార్యంగా తీసుకోవాలి. కాబట్టి సుస్వాగత పదం ఆమోద యోగ్యమైనటువంటి పదం.